చాలామంది అందరూ పాటలు పాడుతూ ఉంటారు. మరి వారికైతే పాటలు పాడే కృప ఉంది, మరి వీరికైతే పరిచయం చేసే కృప ఉంది. మరి వారైతే చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఏదో ఒక పని మరి పరిచర్యలో చేస్తున్నారు. కానీ మరి నేనేమి చేయలేకపోతున్నానే, దేవుని యొక్క సన్నిధానంలో మరి నేను ఏ రీతిగా కూడా ఉపయోగపడలేకపోతున్నాను అనే ఒక బాధ అనేక మందిలో కలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి నేను ఏమి చేయలేను దేవుని కోసం అనే ఒక నిరుత్సాహంలో కూడా అనేక మంది బ్రతుకుతూ ఉంటూ ఉంటారు. ప్రార్థన జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి మనం ఎంతో ప్రాముఖ్యమైనది, మనం నడిపించేది ప్రార్థన. హల్లెలూయా. కానీ ఈ దేవుని బిడ్డలారా, కానీ ప్రార్థన కంటే ఇంకా శక్తివంతమైంది ఏంటయ్యా అంటే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరి చాలామంది మనం చెప్తూ ఉంటాం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అని. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క విషయాల కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎన్నో మరి విషయాలు అంటే మన స్వలాభం కోసం ఎన్నో విషయాలు మనము మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ విషయాల్లో మరి ఏదైతే అడుగుతున్నామో దేవుని దగ్గర కూడా పొందుకుంటూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, అలాగే పరిచర్యలో కూడా అంటే దేవుని సంఘంలో దేవుని యొక్క పరిచర్యలో అందరూ కూడా చాలామంది బాధపడుతున్న విషయం ఏంటంటే మరి చాలామంది అందరూ పాటలు పాడుతూ ఉంటారు. మరి వారికైతే పాటలు పాడే కృప ఉంది, మరి వారికైతే పరిచర్య చేసే కృప ఉంది. మరి వారైతే చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా ఏదో ఒక పని మరి పరిచర్యలో చేస్తున్నారు. కానీ మరి నేనేమీ చేయలేకపోతున్నానే, దేవుని యొక్క సన్నిధానంలో మరి నేను ఏ రీతిగా కూడా ఉపయోగపడలేకపోతున్నానే అనే ఒక బాధ అనేక మందిలో కలుగుతూ ఉంటుంటుంది. అంత మాత్రమే కాదు, మరి నేనేమి చేయలేను దేవుని కోసం అనే ఒక నిరుత్సాహంలో కూడా అనేక మంది బ్రతుకుతూ ఉంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మరి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిరాశతో ఉన్న నిన్ను ఆయన ప్రోత్సాహపరచాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూడండి, మనము మన విషయాల కోసం అనునిత్యము లేచింది మొదలుకొని అనేక రీతులుగా మనము మన యొక్క స్వలాభం కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మన సొంత విషయాల కోసం, మన కుటుంబ విషయాల కోసం, మన ఆరోగ్య విషయాల కోసం, మన ఆర్థిక విషయాల కోసం, మన యొక్క వ్యాపారాల కోసం, మన యొక్క మరి ఉద్యోగాల రీత్యా, అనేక సేవా రీత్యా, అనేక రీతి ఆధ్యాత్మికమైన విషయాల కోసం అన్ని రీతిలో మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. చాలా మంచిది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనేది మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రార్థన జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి మనం ఎంతో ప్రాముఖ్యమైనది, మనల్ని నడిపించేది ప్రార్థన. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రార్థన కంటే ఇంకా శక్తివంతమైంది ఏంటయ్యా అనంటే విజ్ఞాపన ప్రార్థన. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది. ఈ యొక్క ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చేయవలసినది ఈ యొక్క ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. చూడండి, ప్రార్థన మన యొక్క అవసరతలు తీరుస్తుంది. అలాగే మరి విజ్ఞాపన ప్రార్థన కూడా మరి మన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతుంది విజ్ఞాపన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థన అనుభవం మరి చాలామందికి కలిగి ఉండరు. ఎందుకంటే ఈ దినాలలో మనం చూసినట్లయితే చాలామంది వారి కోసం వారు ప్రార్థన చేసుకోవడానికే సమయం లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది బిజీ అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి వ్యక్తులము విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే చాలా అంటే విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఈ రోజున చాలామందికి సమయం ఉండట్లేదు. అలాగే విజ్ఞాపన ప్రార్థన అంటే కూడా చాలామందికి తెలియట్లేదు. అసలు విజ్ఞాపన ప్రార్థన వలన ఉపయోగం ఏంటో కూడా చాలామందికి అర్థం అవ్వక కొంతమంది చేయలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం, ప్రార్థన అంటే ప్రభుని అడగటం. మరి ప్రార్థన అంటే నీ కోసం, నా కోసం, మన కోసం, వ్యక్తిగతంగా మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకోవడమే అది ప్రార్థన. కానీ విజ్ఞాపన ప్రార్థన అంటే నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, అలాగే నీ యొక్క వ్యక్తిగత విషయాల కోసం కాదు. కానీ విజ్ఞాపన ప్రార్థన అనంటే మరి నీకు సంబంధము లేని వ్యక్తుల కోసం ప్రార్థన చేయడం, అది విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. అది నీ ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, నీ బంధువులైనా కావచ్చు, అలాగే దేవుని బిడ్డలారా నీ యొక్క పట్టణం కావచ్చు, నీ గ్రామ ప్రజలు కావచ్చు, అలాగే నీ దేశ ప్రజలు కావచ్చు, అలాగే దేవుని బిడ్డలారా అలాగే నీ యొక్క మరి రాజుల కొరకు, అధికారుల కోసం కావచ్చు, అందరి కోసం చేసే ప్రార్థనని విజ్ఞాపన ప్రార్థన అంటారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా చూడండి, ఈ దినాల్లో విజ్ఞాపన కర్తల కోసం అంట దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు ప్రార్థన విజ్ఞాపన చేయగలుగుతారని దేవుడు అంట ఆలోచిస్తున్నాడు. దేవుని పిల్లలారా ఆయనంట భూమి మీద చూస్తూ విజ్ఞాపన కర్తల కోసం అంట ఆయన చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీకు సంబంధం లేని వ్యక్తుల కోసం నువ్వేం చేస్తున్నావంటే వారికి దేవునికి మధ్య నువ్వు ఏం చేస్తున్నావంటే ఒక మధ్యవర్తిగా నిలబడటమే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా అటువంటి వారిని దేవుడంట వెతుకుతున్నాడు. అటువంటి వారి కోసం దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అటువంటి వారిని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఎవ్వరు కూడా కనబడట్లేదంట. దేవుని బిడ్డలారా ఇది నేనంటున్న మాట కాదు, కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనాన్ని చదువుకుందాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏంటంట, మధ్యవర్తి లేకుండా చూచి దేవుడే ఆశ్చర్యపడుతున్నాడంట. ఈ రోజున ఈ దినాలలో మధ్యవర్తులు ఎవరు కనబడట్లేదు. అంటే విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలు ఎవరు కనిపించట్లేదు. ఈ రోజున మనం చూస్తున్నాం, ప్రపంచ పరిస్థితులు కావచ్చు, దేశ పరిస్థితులు కావచ్చు, మన గ్రామాల పరిస్థితులు కావచ్చు, మన పట్టణాల పరిస్థితులు కావచ్చు, నగర పరిస్థితులు కావచ్చు, మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా మారిపోయి ఉన్నాయి. ఎంతో భయాందోళనకు ప్రజలు గురైపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రజలు నశించిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఎంతోమంది యవ్వనస్తులు పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో మంది జీవితాలు రక్షణ లేకుండానే నశించిపోవడం మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. రోడ్డు యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన వారికి ఇచ్చిన ఆయుష్ను అనుభవించకుండానే, ఎంతోమంది ఆ ఆయుష్ను ముగించకుండానే ఎంతోమంది చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా మనందరి కోసం మనం ఏం చేయాలంటే, వారి కోసం అంట దేవుడు అంటున్నాడు, మధ్యవర్తులుగా నిలబడే వారు కోసం అంట దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు వారి కోసం విజ్ఞాపన చేస్తారా, వారి కోసం ఎవరు మొర్ర పెడతారా, ఎవరు వారి కోసం పట్టించుకుంటారా అని దేవుడంట చూసినప్పుడు ఎవరు కనబడట్లేదంట. ఎవరు కనబడినప్పుడు దేవుడంట ఆశ్చర్యపడ్డాడు. దేవుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనుషులు స్వార్థప్రియులై ఎవరి స్వలాభం కోసం వారే బ్రతుకుతున్నారు, ఎవరి కోసం వారే జీవిస్తున్నారు, ఎవరి కోసం వారే ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి కుటుంబాల కోసం వారే ఉంటున్నారు. కానీ ఎవరు కూడా మధ్యవర్తులుగా నిలవడానికి ఇష్టపడట్లేదు. ఎవరు కూడా అటువంటి త్యాగాన్ని చేయలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, విజ్ఞాపన కర్తలు ఎవరంటే, విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఎవరంటే, అన్నిటినీ తెగించుకొని వారి కోసం వారు కాకుండా, మరి వారి కుటుంబం మాత్రమే కాకుండా వారు ఏం చేస్తారంటే అనేకుల కోసం, వారికి సంబంధం లేని వ్యక్తుల కోసం, వారికి తెలియని వ్యక్తుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే వారి గురించి నీకు తెలియవలసిన అవసరం లేదు, వారెవరో నీకు తెలియవలసిన అవసరం లేదు. కానీ నువ్వు వారి కోసం నువ్వు ప్రార్థన చేయడమే అది విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా.
ఒక భారభరితమైన హృదయంతో, అంటే వారి యొక్క బాధ అది నీ బాధగా భావించి, వారికున్న శ్రమ అది నీ శ్రమగా భావించి, వారికున్న సమస్య అది నీ సమస్యగా భావించి, వారికున్న అవసరత అది నీ అవసరతగా భావించి, వారికి జీవితంలో వారి కుటుంబంలో వచ్చిన కష్టం అది నీ కష్టంగా భావించి, వారి శరీరంలో ఉన్న రోగం అది నీకొచ్చిన రోగంగా నువ్వు భావించి, వారి కోసం నిలబడి నువ్వు ప్రార్థన చేయటమే అది విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వారి కోసం, మధ్యవర్తుల కోసం అంట దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుడికి అంట ఎవరు కనపడక దేవుడు అంట ఆశ్చర్యపడుతున్నాడు. దేవుని బిడ్డ, నిజమే ఈ రోజున విజ్ఞాపన చేసేవారు కరువైపోతున్నారు. ఎవరి కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం నేనెందుకు పూటపడాలి, ఎవరి కోసమో నేనెందుకు మరి విజ్ఞాపన చేయాలి, నా సమయాన్ని ఎందుకు ఇవ్వాలి అనుకునేవారు చాలామంది ఉంటున్నారు. కానీ విజ్ఞాపన ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు ఏం చేయగలుగుతావో తెలుసా? పరలోకాన్ని నువ్వు దించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు పరలోకాన్ని కదిలించగలుగుతావు. నువ్వు విజ్ఞాపన ప్రార్థనను చేయగలిగినప్పుడు నీవు అనుకుంటున్నావు, నేను విజ్ఞాపన చేస్తే, వారి కోసం నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఏమింటాడు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, విజ్ఞాపన కర్తల కోసం అంట దేవుడు చూస్తున్నాడంట. చూడండి, విజ్ఞాపన కర్తలు మౌనంగా ఉండకూడదంట. యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో వ్రాయబడిన దేవుని యొక్క మాటలు చూద్దామా? యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా విజ్ఞాపన కర్తలంట వారు ఏం చేయాలి? విశ్రమించడానికి వీల్లేదు, వారు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. వారంట దేవుని యొక్క ప్రజల కోసం, ప్రపంచంలోని ప్రజల కోసం, నశించిపోతున్న ప్రజల కోసం, అలాగే మరి అంధకారంలో ఉన్న ప్రజల కోసం, అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రజల కోసం, అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రజల కోసం విశ్రమించకుండా వారు ఏం చేయాలంటే విజ్ఞాపన చేస్తూనే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో మరి దేవుడు మాట్లాడుతున్నారు, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడట్లేదంట. నేను మాట్లాడుతున్నది కాదు ఇది, దేవుడు మాట్లాడుతూ బాధపడుతున్న మాట ఇది. ఏంటంట ఆయన అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని దేవుడు వెతుకులాడుతున్నాడంట. దేవుడు చూస్తున్నాడంట. ఆయన చూస్తూ ఉంటే ఒక్కరు కూడా కనబడట్లేదట. దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఈ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి, దేశం పాడకుండా ఉండాలంటే, దేశంలో ఉన్న ప్రజలు పతనమైపోకుండా ఉండాలంటే, దేశంలోకి తెగులు రాకుండా ఉండాలంటే, దేశంలోకి అనేక వ్యాధి బాధలు, రోగాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే, ఇవన్నీ కూడా దేశంలోని ప్రజలు పతనమైపోకుండా, నాశనం అయిపోకుండా, అగ్నికి ఆహుతైపోకుండా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. నేను పాడు చేయాలని ఇప్పుడు కోరుకోడు ఆయన. నువ్వు పతనం అవ్వాలని కోరుకోడు ఆయన. దేశం పాడైపోవాలనుకోడు, గ్రామాలు పాడైపోవాలనుకోడు, పట్టణాలు పాడు చేయాలని అనుకోడు. కానీ ఎందుకు ఆయన పాడు చేయాలనుకుంటున్నాడంటే, ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, దేశాన్ని నేను పాడు చేయాలని అనుకునిచుండగా ఆ యొక్క ప్రాకారాలు, ఆయన అంటున్నాడు దేశాన్ని పాడు చేయకుండా ఉండాలని, ప్రాకారాలను నేను దిట్టపరచాలని నేను అనుకుంటున్నాను. అందుకోసం బద్దలైన సందుల్లో ఎవరు నిలబడతాడా అని దేవుడంట చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏ మనిషి పాడవకూడదు, ఏ మనిషి పతనం అవ్వకూడదు, ఏ గ్రామం పాడవకూడదు,
ఏ పట్టణ ప్రజలు పాడైపోకూడదు, ఏ నగర ప్రజలు పాడవకూడదు. వారు పాడవకుండా ఉండాలంటే వారి పక్షాన్ని ఎవరు నిలబడాలి? వారి కోసం వేడుకునేవారు కావాలి, వారి కోసం విజ్ఞాపన చేసేవారు కావాలి, వారి కోసం రోధించేవారు కావాలి. పాడైపోతున్న ప్రజల కోసం, పాడైపోతున్న పట్టణాల కోసం, పాడైపోతున్న నగరాల కోసం, పాడైపోతున్న యవ్వనస్తుల కోసం, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాల కోసం. దేవుని బిడ్డలారా, బద్దలైన సందుల్లో నిలవబడేవారు కావాలని దేవుడు వెతుకులాడుతున్నాడు. ఎవరైనా మొర్ర పెడితే వారిని రక్షించాలని, ఎవరైనా విజ్ఞాపన చేస్తే ఆ పట్టణాలను కాపాడాలని, ఎవరైనా విజ్ఞాపన చేస్తే ఆ బిడ్డలను కాపాడాలని దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రాకారాలను దిట్టపరచాలని, ప్రాంతాలను పాడు చేయకుండా కాపాడాలని, ప్రజలు పాడవకుండా కాపాడాలని, వారిని నాశనం చేయకుండా కాపాడాలని దేవుడంట అనుకుంటున్నాడు. ఆ ప్రాంతాలని నాశనం చేయకూడదు, ఆ ప్రజలు నాశనం అవ్వకూడదు, అక్కడ బిడ్డలు నాశనం చేయబడకూడదు. వారి కోసం బద్దలైన సంతుల్లో నిలబడే వారు ఎవరైనా ఉంటే బాగుండు, వారి కోసం మొర్ర పెట్టేవారు కనబడితే బాగుండు, వారి కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలు ఉంటే బాగుండు అని దేవుడు బాధపడుతున్నాడా? చూస్తున్నాడు, కానీ ఎవరు కనబడట్లేదట. దేవుని బిడ్డ, ఈ రోజున దేశ పరిస్థితులు చూస్తున్నావు, ప్రాంతాల పరిస్థితులు చూస్తున్నావు, ఈ రోజున యవ్వన పిల్లల పరిస్థితులు చూస్తున్నావు, ఈరోజు నువ్వు ఉంటున్న గ్రామ పరిస్థితులు చూస్తున్నావు, ఈ రోజున ఇరుగు పొరుగు వారి పరిస్థితులు చూస్తున్నావు. వారిని చూస్తున్నప్పుడు వారు పాడవకుండా ఉండాలని, వారు దేవుడు నాశనం చేయకూడదని, వారి కోసం నిలబడే ఆ కృపలో నువ్వు ఉండగలుగుతున్నావా? వారి కోసం విజ్ఞాపన చేయడానికి నువ్వు నిలబడగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడతావా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నిలబడగలిగితే, ఒక మధ్యవర్తిగా నువ్వు నిలబడగలిగితే, ఒక విజ్ఞాపనకర్తగా నువ్వు నిలబడగలిగితే, అభద్రైన సంధుల్లో నువ్వు నిలబడగలిగితే, ఆ ప్రజలకి దేవునికి మధ్య నువ్వు నిలబడగలిగితే, దేవుడు అంటున్నాడు, వారిని పాడు చేయను నేను, వారిని నాశనం చేయను నేను, ఆ పట్టణాలు పాడము. దేవుడు మాట్లాడుతున్నాడా? ఈరోజు ఎన్నో ప్రాంతాలు నాశనం అయిపోతున్నాయి, ఎంతో మంది బిడ్డలు పాడైపోతున్నారు, ఎన్నో పట్టణాల్లో భయంకరమైన పాపం. ఓ ముంబై కావచ్చు, ఒక హైదరాబాద్ కావచ్చు, ఈరోజున ముఖ్య పట్టణాలుగా ఉన్న, పేరుగాంచిన పట్టణాలుగా ఉన్న నగరాలు ఈరోజున చూస్తుంటే భయంకరమైన పరిస్థితి. ప్రజలు పాడైపోతున్నారు. మనం చూస్తున్న రోజు లేచింది మొదలుకొని డ్రగ్స్ కేసులు అధికమైపోతున్నాయి. ఎంతోమంది డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. మంచి ఎడ్యుకేటర్సే, చదువుకున్న వారే, పేరు కలిగిన వారే, ఈ రోజున ఎంతో గొప్పవారని చెప్పుకుంటున్న వారే ఎంతోమంది డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. స్త్రీలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు. ఎంతో ముఖ్య నగరాలుగా ఉన్న పట్టణాలు ఈరోజు పాపంతో నింపబడి ఉంటున్నాయి. ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న ఆ పాపాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. అక్కడున్న ప్రజలను చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఆ ప్రజలు పాడైపోతుండే, అక్కడ ప్రజలు పతనం అయిపోతుండే, ఆ పట్టణాలు పాడైపోతుండే దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ పట్టణాల కోసం, ఆ ప్రజల కోసం, ఆ యవ్వన బిడ్డల కోసం, ఆ కుటుంబాల కోసం
ఎవరు మధ్యవర్తులుగా నిలబడతారో, ఎవరు విజ్ఞాపన చేస్తారని దేవుడంట చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు, నేను విజ్ఞాపన చేస్తే ఉగ్రత ఆగిపోద్దా? నేను విజ్ఞాపన చేస్తే ఆ ప్రాంతానికి రావాల్సిన కీడు ఆగిపోద్దా? నేను విజ్ఞాపన చేస్తే ఎవరైనా రక్షించబడతారా? నేను విజ్ఞాపన చేస్తే ఎవరైనా మారు మనసు పొందుకుంటారా? నేను విజ్ఞాపన చేస్తే ఎవరైనా సరే వారి జీవితాలు బాగుపడతాయా? నా ప్రార్థన దేవుడు వింటాడా? నా విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడా అని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విజ్ఞాపన చేస్తే ఆయన వింటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేయగలిగితే, వారికి దేవునికి మధ్య నువ్వు నిలబడగలిగితే, ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా, ఆ పట్టణాలు పాడవకుండా, ఆ ప్రాంతాలు పాడవకుండా, అక్కడ ఉన్న ప్రజలు పాడవకుండా, వారి జీవితాలు నాశనం కాకుండా వారు కాపాడబడగలుగుతారు. ఎలా అంటావా? నిజమేనా ఇది అనుకుంటున్నావా? నిజమే, నేనంటున్న మాట కాదు. బైబిల్ గ్రంథంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆది కాండంలో 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఒక రోజున అబ్రహాం దగ్గరకు దేవుడు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహమా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉందయ్యా. ఆ పట్టణాలు పాడైపోయినాయి. భయంకరమైన పాపం ఏలుబడి చేస్తుంది పట్టణాల్లో. అక్కడున్న ప్రజలు పాడైపోయి ఉన్నారు. దేవుని భయం లేకుండా అయిపోయారు. అక్కడున్న ప్రజలందరూ ఎంతగానో పాడైపోయి, చెదిరిపోయి, పతనమైపోయి, ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి ప్రజలందరూ పాడైపోయి ఉన్నారయ్యా. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించిన మొర్ర నా దగ్గరకు చేరింది. అందుకనే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నా. ఆ పట్టణాలు నేను నాశనపరు చేయాలనుకుంటున్నా. ఆ పట్టణాలని నేను అక్కడున్న అగ్ని గంధకాల చేత దహించేయాలనుకుంటున్నా అని అబ్రహాంకి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, అక్కడున్న ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పాపంలో, భయంకరమైన విచ్చలవిడమైన జీవితంలో జీవిస్తూ ఉంటే దేవుడు చూడలేకపోతున్నాడు. దేవుని బిడ్డ, ఆ పట్టణాన్ని దేవుడు అనుకున్నాడంట అగ్ని గంధకాల చేత నాశనం చేయాలనుకున్నాడంట. ఆ పట్టణాలను, ఆ పట్టణ సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన కాల్చివేయాలనుకున్నాడంట. ఆ విషయాన్ని అబ్రహాముకు తెలియజేస్తున్నాడా? ఎందుకో తెలుసా? ఆ వార్త అబ్రహాముకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము నా మధ్యవర్తిగా నిలబడతాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కూడా దేవుడు అంటున్నాడు, ఆయన స్నేహితుడికి ఏది దేవుడు దాచడు, ఆయన పిల్లలకి ఏది దేవుడు దాచడు. ఆ వార్త నీ దగ్గరకు చేరుతుంది. ఎందుకు? ఆ ప్రాంతం నశించిపోతుందనే వార్త నీ దగ్గరకు చేరుతుంది. ఎందుకు? నీ దగ్గరకు ఎందుకు తీసుకురాబడుతుంది? ఆ వ్యక్తులు నాశనం అయిపోతున్నారు అనేది నీ దగ్గరకు ఎందుకు వస్తుంది ఆ వార్త? ఇదిగో ఆ గ్రామం నశించిపోతుంది, పాపంలో ఉన్నారు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు, భయంకరమైన విచ్చలవిడి జీవితంలో జీవిస్తున్నారు అనే వార్త నీ దగ్గరికి ఎందుకు చేరుతుందో తెలుసా? నువ్వు ఆ ప్రజల కోసం మధ్యవర్తిగా బండ సందులో నిలబడతావనే దేవుడు నీ దగ్గరకు ఆ వార్తను తీసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డ, చూడు, అబ్రహాము దగ్గరకు ఆ వార్తను తెలియచేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నప్పుడు అబ్రహాము దేవుని ఎదుట నిలబడి ఆయన అంటున్నాడు, అవునయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాలను నశింప చేయాలనుకుంటున్నావా? దహించేయాలనుకుంటున్నావా? కాల్చేయాలనుకుంటున్నావా? అయితే నాదొక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమనుకోగా, నీ ఎదుట నిలబడే అర్హత కూడా నాకు లేదు, నిన్ను అడిగే యోగ్యత కూడా నాకు లేదు, కానీ నేను నిలబడుతున్నానయ్యా, నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నానయ్యా. అయ్యా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే అక్కడ ఆ పట్టణాన్ని నువ్వు రక్షిస్తావా? ఖచ్చితంగా ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా?
ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా నిలిపేస్తావా? ఆ పట్టణాన్ని దహించి వేయకుండా ఆపుతావా? అబ్రహాం అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు దేవుడిని. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఓకే అబ్రహాం, ఖచ్చితంగా కనుక 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను, ఖచ్చితంగా నేను ఆ పట్టణాన్ని కాపాడుతా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అబ్రహాము దేవుని దగ్గర రిక్వెస్ట్ చేస్తూ 10 మంది ఉన్నా కాపాడుతావా ఆ పట్టణాన్ని? అవునయ్యా, ఖచ్చితంగా నేను కాపాడుతా అబ్రహామా. ఎందుకు అలా రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఎందుకు దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకు విజ్ఞాపన చేయవలసిన అవసరం అబ్రహాముకి ఏముంది? అబ్రహామును కాదనుకుని వెళ్ళిపోయాడు లోతు. అబ్రహాము ఉండవలసిన స్థలంలో ఉండకుండా లోతు సొదొమ గొమొర్రాను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం నివసిస్తుంది. లోతు ఎవరంటే అబ్రహాము యొక్క సోదరుడు కుమారుడు. ఆ కుటుంబం ఎక్కడ నశించిపోతుందో, ఆ కుటుంబం ఎక్కడ అగ్ని గంధకాల్లో ఆహుతి అయిపోద్దో, ఆ కుటుంబం దేవుని ఉగ్రతకి ఎక్కడ బలైపోద్దో అని అబ్రహాము భయపడిపోయి అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఆ పట్టణాన్ని నాశనం చెయ్యొద్దు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, ఆ పట్టణ ప్రజలను రక్షించయ్యా, ఆ ఉగ్రతను కాపాడయ్యా, ఆ ఉగ్రత నుంచి ఆ పట్టణాన్ని కాపాడయ్యని రిక్వెస్ట్ చేశాడు. కానీ 10 మంది కూడా అక్కడ నీతిమంతులు కనపడలేదు ఆ పట్టణంలో. కానీ అబ్రహాము రిక్వెస్ట్ చేసి విజ్ఞాపన చేసింది లోతు కుటుంబం కొరకు కనుక దేవాది దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి దేవాది దేవుడు లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణం నుంచి కాపాడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థన, అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించాడు నాన్న, దేవుడు విన్నాడు నాన్న. ఆయన మరణ త్రోసివేయలేదు. లోతు కుటుంబానికి దేవునికి మధ్యలో అబ్రహాము నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యా, ఆ కుటుంబాన్ని కాపాడు, ఆ కుటుంబాన్ని సంహరించొద్దు, ఆ కుటుంబాన్ని నాశనం చేయొద్దు. ప్రభువా జ్ఞాపకం చేసుకో, ప్రభువా జ్ఞాపకం చేసుకో, డాడీ జ్ఞాపకం చేసుకో అని అబ్రహాము దేవుని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము ప్రార్థన ఆలకించి దేవాది దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. దేవుని బిడ్డ, నువ్వు కూడా విజ్ఞాపన చేస్తే, నువ్వు కూడా నీ పట్టణాల కోసం, పాడైపోతున్న నీ ప్రజల కోసం, పతనమైపోతున్న నీ బంధువుల కోసం, పాడైపోతున్న యవనస్తుల కోసం, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాల కోసం నువ్వు కూడా దేవునికి వారికి మధ్యలో నిలవబడి నువ్వు కూడా విజ్ఞాపన చేయగలిగితే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ విజ్ఞాపన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రజలను, నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని, మన పట్టణాలను ఆయన కాపాడుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అదే అంటున్నాడు, నేను పాడు చేయాలని ఆశపడట్లేదు. కొన్ని పట్టణాలు పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణం ఏంటంటే, నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే విజ్ఞాపన కర్తలు లేకపోవడాన్ని బట్టే. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలోనైనా, ఈ చివరి గడియల్లోనైనా నువ్వు ఏం చేయాలి? సంఘంలో చేర్చబడిన నీవు, విశ్వాసిగా పిలువబడుతున్న నీవు, దేవుని బిడ్డగా నువ్వు ముద్రించబడిన నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మాత్రమే నీ కుటుంబం కోసం మాత్రమే బ్రతకడం కాదు, కానీ నీ స్వలాభం కోసమే ప్రార్థించుకోవడం కాదు, కానీ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, పాడైపోతున్న ప్రజలు ఎందరో ఉన్నారు,
పతనమైపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది యవ్వనస్తుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వారందరి కోసం నువ్వేం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థనను చేసే వ్యక్తిగా నిలబడాలి. హల్లెలూయా. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన దేవుణ్ణి ఆ యొక్క పనిలోనికి దించుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే విజ్ఞాపన ఉగ్రత నుంచి పట్టణాలను కాపాడుతుంది. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన నీ చుట్టూ పాడైపోతున్న నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఒక మధ్యవర్తిగా నిలబడాలి. నువ్వు కూడా పెద్దలైన సందుల్లో నువ్వు నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా విజ్ఞాపన చేసే యోధురాలుగా నువ్వు మారాలి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, అవును, మనం విజ్ఞాపన చేస్తే ఏం జరిగితే విజ్ఞాపన ప్రార్థన అంత గొప్ప కార్యాలు చేస్తుందంటే చేస్తుంది ఖచ్చితంగా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించే దినాలలో, ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్న దినాలలో ఒక రోజున ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన అంటున్నారు, అయ్యా నాయనా, ఇదిగో తండ్రి, నాయన నా దాసుడు రోగి అయి ఉన్నాడు. నా దాసుడు రోగి అయి లేవలేకుండా పడి ఉన్నాడయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఆయన తన సొంత పనుల కోసం దేవునిని అడగట్లేదు, తన కుటుంబం కోసం దేవునిని అడగట్లేదు, తన భార్య బిడ్డల కోసం మొర్ర పెట్టట్లేదు, తన వ్యాపారాల కోసం, తన యొక్క ఉద్యోగాల నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేయట్లేదు. కానీ ఆయన వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడి అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నా యొక్క దాసుడు రోగి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ఆయన అంటున్నాడు, నా దాసుడు రోగి అయి ఉన్నాడు. అయ్యా ఆయన అంటున్నాడు, అయ్యా నేను ప్రభా, నువ్వు నా ఇంట్లో రావడానికి నేను యోగ్యత లేనివాడిని, అపాత్రుడను, ఎందుకు పనికిరాని వాడినే. కానీ నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన దేవుని దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నా దాసుడు రోగి అయి పడి ఉన్నాడు. అయ్యా ఇంటిలో రోగిగా మూలుగుతున్నాడు. నా దాసుడు స్వస్థపరచబడాలి, నా దాసుడు బాగుపడాలి, నా దాసుడు జీవితంలో మేలు జరగాలి. ఆయన నీ దగ్గరికి రాలేని వ్యక్తిగా ఉన్నాడు. అయ్యా అందుకే నేను వచ్చాను ఆయన పక్షాన. దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన దాసుల కోసం ఎవరైనా సరే అంత ప్రయాసపడతారండి. ఎవరైనా మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఎవరికైనా ఒకవేళ పనిచేసే వ్యక్తులకు బాగోకపోతే ఎంతో కొంత డబ్బిచ్చి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోమనంటారు. కొంతమంది అలా కూడా చేయరు. కానీ ఆయన యొక్క దాసుడి కోసం ఆయన గురించి రాయబడింది, ఒక అధికారి, ఒక ఆఫీసర్, శతాధిపతి, 100 మంది మీద అధికారి అయిన అటువంటి శతాధిపతి దేవుని బిడ్డలారా దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర ఉండి ఆయన మొర్ర పెట్టుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. ఆయన ఒక అన్యుడు. ప్రతిరోజు నీలాగా నాలాగా దేవుని మందిరానికి వెళ్ళిన వ్యక్తి కాదు. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న వ్యక్తి కాదు. దేవుని పిల్లలారా, నీలాగా నాలాగా బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకునే వ్యక్తి కాదు. ఆయన కన్యుడైనా కానీ దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దైవజనమా, దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడు, నా దాసుడు బాగుపడాలని కోరుకుంటున్నాను, నా దాసుడు స్వస్థపరచబడాలని నేను ఆశిస్తున్నాను. అది నాయన, ఆ దాసుడు లేపబడడం, ఆ దాసుడు స్వస్థపరచబడడం ఎవరి వల్ల కాదు. ఏ వైద్యుడు బాగు చేయలేడు. నువ్వైతే నా దాసుడిని బాగు చేయగలుగుతావు. నా దాసుడిని
నువ్వు నిలబెట్టగలుగుతావు, నా దాసుని నువ్వు నడిపించగలుగుతావు, నా దాసునికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతావు. అందుకే ప్రభువా నీ దగ్గరకు వచ్చాను. అంత మాత్రమే కాదు, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడుండి ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు అక్కడ బాగైపోతాడు. గట్టిగా చెప్పులు కొడి దేవుని మైపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు ఇక్కడుండి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు ఎక్కడో ఉండి ఆయన అక్కడ బాగుపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనమా, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు అంటే యేసయ్య ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా, ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అంటున్నాడు, ఇంత గొప్పగా, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా నేను చూడలేకపోయానే. అంటే అటువంటి విజ్ఞాపన చేసేవారిని దేవుడు చూస్తున్నాడు. తన దాసుడి కోసం రావటమా ఒక ఆఫీసర్, 100 మంది మీద అధికారి ఒక దాసుని కోసం రావాల్సిన అవసరం లేదు, ఒక దాసుని కోసం విజ్ఞాపన చేయవలసిన అవసరం లేదు, ఒక దాసుని యొక్క కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, ఒక దాసుని కోసం ప్రయాసపడవలసిన అవసరం లేదు. కానీ ఆ దాసుని కోసం ఆయన పడే ప్రయాస యేసయ్యకి నచ్చింది. గట్టిగా చప్పట్లు కొడి దేవుని వైపు. ఆ దాసుని కోసం అంతగా ప్రయాసపడి విజ్ఞాపన చేయడం యేసయ్యకు నచ్చింది. హల్లెలూయా, అందుకని ఆయన ఒక మాట సెలవివ్వగానే ఆ గడియలోనే ఆయన యొక్క దాసుడు స్వస్థపరచబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆ మాట. దేవుని పిల్లలారా, 8వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆ క్షణంలోనే ఆ యొక్క వ్యక్తి అంట 8వ అధ్యాయం 13వ వచనంలో దాసుడు ఆ గడిలోనే స్వస్థపరచబడెను. హల్లెలూయా, ఆ గడిలోనే ఆయనట స్వస్థపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఇక్కడుండి ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఎక్కడో ఉన్న వారికి కార్యాలు జరుగుతాయా? దేవుడు వింటాడా? కదులుతాడాయన. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన, నువ్వు ఎవరి కోసమైతే మొర్ర పెడుతున్నావో, ఏ బంధువుని ఎక్కడ నశించిపోతున్నాడో, ఏ యొక్క యవనస్తుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ కుటుంబం రక్షణార్థమే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో, నువ్వు ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నప్పుడు, వారి కోసం నువ్వు కన్నీరు కాస్తున్నప్పుడు, వారి కోసం ఉపవాసం నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించి దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ఎక్కడైతే నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ రోగి కోసమైతే నువ్వు మొర్ర పెడుతున్న విజ్ఞాపన చేస్తున్నావో, ఆ వ్యక్తి దగ్గరకు దేవుని హస్తాలు కదులుతాయి. హల్లెలూయా, దేవుని యొక్క హస్తాలు కదిలి, దేవుని పిల్లలారా, దేవుడు అక్కడ అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా, అక్కడ స్వస్థత జరిగించగలుగుతాడు, అక్కడ వారికి విడుదల కలుగు చేయగలుగుతాడు, అక్కడ అద్భుతాన్ని చేయగలుగుతాడు. దేవుని పిల్లలారా, అందుకని విజ్ఞాపన ప్రార్థనకు అంత శక్తి ఉంది. విజ్ఞాపన ప్రార్థన ఎంత గొప్పదంటే పరలోకాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా, దేవుని మనస్సును గెలుచుకోగలుగుతుంది. దేవుడు చేయవలసిన తలపెట్టిన ఒక నాశనం నుంచి కూడా తప్పించగలుగుతుంది. హల్లెలూయా, దేవుని యొక్క మరి నువ్వు చేసిన విజ్ఞాపన ప్రార్థన అనేకులు మేలు పొందుకోగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన వల్ల విజ్ఞాపన చేయగలుగుతున్నామా? అనేక మంది రోగులుగా మంచాల మీద పడి ఉన్నారు. అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో ప్రతి శుక్రవారం నైట్ ఎంతమంది అండి రోగులు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే డయాలసిస్ జరుగుతుంది, మాకు నిద్ర పట్టట్లేదు, మాకెంతో బాధ అనిపిస్తుంది, ఆ డయాలసిస్ ద్వారా ఎంతో బాధను అనుభవిస్తున్నామని. క్యాన్సర్లో భయంకరమైన మరణకరమైన రోగం క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈ రోజున లివర్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, అనేక మరి రకాల క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ల చేత కొంతమంది భోజనమే తినలేకపోతున్నారు, కొంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వైద్యులు చెయ్యి విడిచిపెడితే ఏం చేయాలో అర్థం కాక ఎంతో మంది బాధపడుతున్నారు. పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలోకి
ఇక ఖమ్మంలో కావచ్చు, విజయవాడ పట్టణంలో కావచ్చు, ఎంతోమంది పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు వేలాది ప్రజలు ఎంతోమంది రోగపీడితులై వారు చెబుతున్న రోగాల గురించి వింటూ ఉన్నప్పుడు మనసంతా భారమైపోతుంది. ఇన్ని రోగాలు ఉన్నాయా? ఇన్ని రోగాలతో ప్రజలు అలమటిస్తున్నారా? అసలు ఒక్కొక్క పేర్లు కూడా రాని రోగాలు, నిజంగా ఎప్పుడు వినని రోగాలు, అన్నన్ని వ్యాధులతో ప్రజలు అలమటిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మెడిసిన్స్ వాడిన కంట్రోల్ కాక ఎంతోమంది ఈ రోజున మరణకరమైన రోగాలతో బాధపడుతూ పీడింపబడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్లు, బీపీ, థైరాయిడ్, ఇటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులు, లివర్ చెడిపోయి, గుండె వాల్స్ బ్లాక్ అయిపోయి, గర్భసంచులు పాడైపోయి, లివర్లు పాడైపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి ఎంతోమంది ఈ రోజున మరణంతో పోరాడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ఎందరో రోగపీడితులై బాధపడుతున్నారో వారిని చూస్తున్నప్పుడు హృదయం అంతా వేదనతో నిండిపోతుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారు. ఈరోజు నువ్వు నేను మనము ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృపయే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ కృపనిచ్చిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఎంతోమంది రోగపీడితులుగా ఉన్న వారి కోసం మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు రోజు వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయి. కొంత సమయాన్ని కేటాయించుకో, వారి కోసం నువ్వు విజ్ఞాపన చేయి. నువ్వు విజ్ఞాపన చేయడానికి వారి పేర్లు నీకు తెలియవలసిన అవసరం లేదు, వారెవరో నీకు తెలియవలసిన అవసరం లేదు. వారికి రోగులుగా పీడింపబడుతున్న వారు ఐసీయూలో, వెంటిలేషన్లో ఎంతో మంది మరణంతో పోరాడుతున్నారు ఈ రోజున. దేవుని బిడ్డలారా, కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి అలిసిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఎంతో మంది బెడ్కే పరిమితం అయిపోయిన వారు ఉన్నారు. ఎంతో మంది బాధపడుతున్నారు. ఎవరైనా మమ్మల్ని కాపాడితే బాగుండు, మాకు స్వస్థత కలిగితే బాగుండు అని ఆశతో ఎదురు చూస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారందరి కోసం నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? వారందరి కోసం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవుని యొక్క సన్నిధానంలో వారి పక్షాన్ని నిలబడగలుగుతున్నావా? వారి కోసం విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నాకెందుకులే అనుకుంటున్నావా? వారెవరో రోగాలతో ఉంటే నాకెందుకు, వారెవరో పాడైపోతుండే నాకెందుకు, వారి జీవితాలు నాశనం అయిపోతే నాకెందుకు, నా కుటుంబం బాగుంది, నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. వారి కోసం ఎవరు నిలబడతారో, వారి కోసం ఎవరు ప్రార్థన విజ్ఞాపన చేయగలుగుతారో? శతాధిపతికి ఏమి అవసరం? శతాధిపతి వెళ్ళి దేవుణ్ణి అడగవలసిన, విజ్ఞాపన చేయవలసిన అవసరం శతాధిపతికి ఏముంది? ఆయనకు డబ్బు తక్కువ, హోదా తక్కువ, ఆస్తి తక్కువ, వెండి బంగారాలు తక్కువ, ఏది తక్కువ ఆయనకు? ఏది లోటుతో ఉన్నాడు? ఏ లోటు లేదు ఆయనకు. కానీ ఒక దాసుని కొరకు దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కోసం నువ్వు కూడా, అటువంటి ప్రజల కోసం నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా మారాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఇక్కడ వారి దినాల్లో భయంకరమైన రోగాలు అలమటిస్తున్నాయి, అలుముకుంటున్నాయి దేశంలో అనేక మందిని. ఎంతో మంది చిన్న చిన్న బిడ్డలండి షుగర్లతో బాధపడుతున్నారు. పుట్టిన బిడ్డలకు షుగర్లండి, ఎప్పుడు వినలేని రోగాలండి. చిన్న చిన్న బిడ్డలకు డయాలసిస్ జరుగుతుందండి. చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ పండులండి. దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు ప్రజలు. రోగాలు తలబడిస్తున్నారు ప్రజలు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ప్రజలు. కొన్ని రోగాలు వైద్య శాస్త్రానికి అందట్లేదు. వైద్యులకి అందని రోగాలతో ప్రజలు అలబడిస్తున్నారు.
దేవుని బిడ్డలారా, ఎంతోమంది పక్షవాతంతో బాధపడుతూ మంచాల మీద పడి ఉండి జీవోత్సవంలాగా బ్రతుకుతున్నారు. ఊపిరుండి కూడా బ్రతకడానికి ఇది బ్రతుకుతున్నారు, కానీ ఒక చలనం లేని జీవితం. ఎంతోమంది మంచాలకి పరిమితం అయిపోతున్నారు. దేవుని బిడ్డ, అటువంటి వారి కోసం ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు విజ్ఞాపన చేస్తారో? నువ్వు కూడా ఒక విజ్ఞాపన యోధురాలుగా నువ్వు మారాలని, నువ్వు విజ్ఞాపన చేసే ఒక కర్తగా నువ్వు మారాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను బాగున్నానులే అనుకుంటున్నావు, నేను సంతోషంగా ఉన్నానులే అనుకుంటున్నావు, నేను ఆరోగ్యంగా ఉన్నానులే అనుకుంటున్నావు, నాకు క్షేమంగా ఉన్నానులే అనుకుంటున్నావు, నాకు సమృద్ధి ఉందలే అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి ఏం తక్కువ, అబ్రహాంకి ఏం లోటు? దేవుడు అన్నీ ఇచ్చాడు అబ్రహాంకి. ఆయన కూడా హృదయ వేదనతో భారంతో తన యొక్క బంధువుల రక్షణార్థమై ఆయన విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది రోగపీడితులై పాడైపోతున్నారు. సంఘానికి వస్తున్నావా వెళ్తున్నావని కాదు, ఒక విశ్వాసగా ఉన్నాము ఏదో దేవుణ్ణి వెంబడిస్తున్నామని కాదు. మనం చేసే భక్తిలో ఒక అర్థవంతం ఉండాలి. అర్థవంతంగా మనం భక్తి చేయాలి. అనేకుల కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మారాలి. ఈ రాత్రి దేవుడు అన్నారు, మధ్యవర్తులుగా మారాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, సాతానుడు మిమ్మల్ని గోధుమ వలె జల్లెల్లో జల్లించాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానయ్యా, నేను మీకోసం నేను విజ్ఞాపన చేశాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటంట ఆయనట గోధుమల వలె జల్లించాలని. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో వ్రాయబడిన దేవుని యొక్క మాటలు చూడండి, చదువుతారా మాట? మరియు సీమోను మిమ్మల్ని సాతాను పట్టి గోధుమలు జల్లించడం, మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లు వాడట జల్లించాలని మిమ్మల్ని కోరుకునేను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటుని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా, ఇదిగో ఈ సీమోను కదిలిపోవడానికి వీల్లేదు, ఈ సీమోను చెదిరిపోవడానికి వీల్లేదు, ఈ పేతురు ఆత్మలో బలహీనం అవడానికి వీల్లేదు, విశ్వాసంలో సన్నగిలిపోవడానికి వీల్లేదు. అయ్యా నాయనా, సాతానుడు విజృంభించి తిరుగుతున్నాడు. ఆత్మీయులను పడేయాలని, ఆత్మీయులను నాశనం చేయాలని, ఆత్మీయులను ఏ రీతిగానైనా పాడు చేయాలని వాడు తిరుగుతున్నాడయ్యా. అయ్యా, సాతాను చేతికి వారిని చిక్కకుండా కాపాడయ్యా, సాతాను తంత్రాల్లో పడకుండా కాపాడయ్యా, సాతాను వలలకు వారు చిక్కకుండా కాపాడయ్యా. వారు ఆధ్యాత్మికంగా బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, వారి నమ్మికలో వారు బలపడాలి. నీకోసం వారు పని చేయాలయ్యా, నీకోసం వారు ప్రయాసపడాలయ్యా. అయ్యా, అనేక ఆత్మలను రక్షించడానికి, అనేక మంది పరలోక రాజ్యం వైపు తిప్పడానికి అయ్యా నీకోసం భూమి మీద వారు పని చేయాలి. వారిని ఆత్మతో నింపు, వారిని అభిషేకంతో నింపు అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గూర్చి వేడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎంత విజ్ఞాపనకర్తో మీకు అర్థమవుతుందా? యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, పేతురు కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురు ఎక్కడ బలహీనుడైపోతున్నాడు? ఎందుకంటే ఒక రెల్లులాగా అటు ఇటు ఊగిలాడిపోతున్నాడు గనక, కదిలిపోతున్నాడు గనక పేతురు ఎక్కడ సాతానుకు చిక్కుతాడో, ఎక్కడ సాతాను వలలో చిక్కుపోయి ఆధ్యాత్మికంగా పతనం అయిపోతాడో, దేవుని ఉద్దేశాల్లోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడో, ఇలా బయటికి వెళ్ళిపోతాడేమో. అనేక మందిని రక్షించవలసిన వాడు, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించవలసిన వాడు ఎక్కడ నాశనం అయిపోతాడని అంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారే పేతురు కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే పేతురు కోసం విజ్ఞాపన చేశాడు గనుక అందుకనే ఆయన అంటున్నాడు, అయ్యా లేకపోతే సాతాను చేతికి నువ్వు చిక్కేవాడివే, సాతాను నిన్ను పతనం చేసేవాడే, సాతాను ఈడ్చుకొని వెళ్ళిపోయేవాడే, ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో పతనం అయిపోయేవాడివే, నరకానికి పాత్రం అయిపోయేవాడివే. కానీ నీకోసం నేను వేడుకున్నాను పేతురు, నీకోసం నేను విజ్ఞాపన చేశాను పేతురు, తండ్రికి విజ్ఞాపన చేసుకున్న పేతురు అని పేతురుతో మాట్లాడుతున్నాడు యేసయ్య. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చూస్తున్నావా? నీకు అర్థమవుతుందా ఎంతమంది ఆత్మీయులు పడిపోతున్నారో, ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది నమ్మి దేవుని నమ్మి బాప్తిజం పొందిన వారు లోకానికి వీడవబడుతున్నారు, ఎంతమంది దైవ సేవను చేసిన వారు ఈ రోజున పతనమైపోయి బ్రతుకుతున్నారు, ఎంతమంది సేవకులు అద్భుతమైన పరిచర్య చేసిన వారు, దేవుని నామంలో గొప్ప కార్యాలు చేసిన వారు ఎంతో మంది ఈ రోజున పతనం అయిపోతున్నారు. ఎంతో మంది సంఘంలో ఎంతో గొప్పగా పరిచర్య చేసిన వారు, సేవకుల దగ్గర ఎంత గొప్పగా ఉన్నవారు ఈ రోజున ఎంతమంది ఆత్మీయులు పతనం అయిపోతున్నారు, సాతాను చేతికి చిక్కిపోతున్నారు, ఎంతమంది మందిరంలోంచి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున దేవుని సహవాసంలో ఉండవలసిన వారు, దేవుళ్ళు ఆనందించవలసిన వారు, దేవుళ్ళు సంతోషించవలసిన వారు, దేవుని కోసం అనేక ఆత్మలను సంపాదించవలసిన వారు ఎంతమంది నాశనం అయిపోతున్నారు, లోకంలో పతనం అయిపోతున్నారు. దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నాన్న. వారి కోసం నువ్వు నేను మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దైవ సేవకుల కోసం ప్రార్థన చేయి, ఆత్మీయుల కోసం ప్రార్థన చేయి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయి, సేవా పరిచర్య చేసే వారి కోసం ప్రార్థన చేయి, సంఘంలో ఉన్న ఎల్డర్స్ కోసం, పరిచర్య చేస్తున్న యవనస్తుల కోసం, నీకు ఆత్మీయ ఆహారం అందిస్తున్న సేవకుల కోసం నువ్వేం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా తెలియజేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన. ఆయన తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ సేవకుల కోసం విజ్ఞాపన చేస్తున్నావా? మనం అందరం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అయ్యా మా దైవజనుని బలమైన ఆత్మతో నింపయ్యా, ఎటువంటి దుష్ట క్రియలు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు వారిలోకి రానికుండా భద్రపరచయ్యా. నీ ఉద్దేశాలు మాత్రమే జరగాలి వారిలో. అయ్యా నీ ఆలోచనలు మాత్రమే వారిలో జరగాలి, నీ ప్రణాళిక మాత్రమే వారిలో జరగాలి, నీ చిత్తము మాత్రమే వారిలో జరగాలి. ఈ భూమి మీద అద్భుతమైన పరిచర్య వారు చెయ్యాలి ప్రభువా. ఏ దుష్టు చూపులు వారి మీద పడొద్దయ్యా అని వారి కోసం, దైవజనుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లక్షలాది ఆత్మలను వారు సంపాదించాలయ్యా. నరకానికి అనేక మంది సమీపం అయిపోతున్నారు, వారందరికీ రక్షణ సువార్తను నా సేవకుల ద్వారా అందించాయని మరి ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సేవ కోసం ప్రతిష్ఠ చేసుకున్న వారు, వారికి ఉన్న మరి వారి జీవితాన్ని త్యాగం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. సమర్పణ చేసుకున్నారు, అంకితం చేసుకున్నారు వారి జీవితాలని. వారికి వివాహం చేసుకోకుండా ఎంతో మంది ప్రతిష్ఠ చేసుకొని నాజీరు చేయబడి ఎంతో మంది దేవుని కోసం నిలబడ్డారు. అయ్యా వారి పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా అయ్యా వారికి నీ కాపుదల దయచేయి ప్రభువా. అయ్యా వారు చేసుకున్న తీర్మానంలో వారిని స్థిరపరచు ప్రభువా అని మనం ఏం చేయాలి? వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిచారకులుగా ఉంటున్నారు, సేవలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు ఉంటారు, పాడే పిల్లలు ఉంటారు, వర్క్ చేసే పిల్లలు ఉన్నారు, ఎల్డర్స్గా ఉంటున్న వారు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరి కోసం ఏం చేయాలి? నమ్మకంగా వారు పని చేయాలయ్యా. అయ్యా వారి ఆత్మీయ జీవితంలో వారు ఎదగాలే కానీ దిగజారిపోవద్దయ్యా. ఏ దుష్ట కార్యాలు వారిని తాకొద్దయ్యా. ఈ లోక మాలిన్యం ఏది వారిని అంటనియొద్దయ్యా. అయ్యా దుష్టుడు చూపులు వారి మీద పడనియొద్దయ్యా. వారిని నువ్వు కాపాడు ప్రభు అని విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఎంతో మంది ఈ రోజున పాడైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు. కొంతమంది అక్కడక్కడ చూసినప్పుడు హృదయం చాలా బాధ వేదనతో ఉంటుంది. ఎంతో గొప్పగా పరిచర్య చేసిన వారు ఈ రోజున పతనమైపోయిన స్థితిలో కనబడుతున్నారు. ఎంతో సేవకులుగా సహకారులుగా నిలిచిన వారు ఈ రోజున ఎంతమంది లోకంలోకి ఈడవబడి
లోకానుసారమైన జీవితంలో బ్రతుకుతున్నవారు వారు కనబడినప్పుడు హృదయం ఎంతో భారమైపోతుంది. ప్రియ దైవజనమా, ఈరోజు దేవునితో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన మరి సీమోను కోసం, పేతురు కోసం చేసినప్పుడు దేవాది దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి సాతాను చేతిలో చిక్కుకోకుండా మరి ఆ యొక్క పేతురు మరి లోకంలోకి ఎడవబడబడకుండా మరి దేవాది దేవుడు పేతురు దేవుని కోసం నిలిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఆయన పని చేస్తూ వచ్చాడు. దేవుని కోసం ఒక హతసాక్షిగా చేయబడ్డాడు పేతురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ప్రియ దేవుని పిల్లలారా, మనం కూడా అనునిత్యము మన సంఘం కోసం, అందరి కోసం, విశ్వాసుల కోసం, అందరి కోసం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మా సంఘం క్రమం తప్పిపోకూడదయ్యా. మా సంఘంలో ఏ విశ్వాసులు లోకంలో కలవద్దయ్యా. లోక మాలిన్యం ఏది వారికి అంటనయ్యొద్దయ్యా. అందరూ వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. ప్రభువా అయ్యా, నీ రాకడలో మేమందరం ఉండాలి, నీ రాజ్యం మేము చేరుకోవాలి ప్రభువా అని మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన వారి కోసం చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే మన కోసం అనునిత్యం దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. మనము బలహీనమైపోయిన సమయంలో, మనం ఆత్మలో బలహీనమైపోతున్నప్పుడు, ప్రార్థనలు కూడా చేయలేని సమయంలో, ఎలా ప్రార్థించాలో అర్థం కాకుండా బ్రతుకుతున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడంట మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో రాయబడిన మాట చూద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, అటువలే ఆత్మయు మన బలహీనత సమయంలో ఆయన ఏం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియని వేళ ఆయనంట లెక్కింప సఖ్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షాన మన కొరకు ఆయనట విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా ఈ ఆత్మ బలహీన పడకూడదు, అయ్యా ప్రార్థనలో బలహీన పడకూడదు, ఆత్మలో బలహీన పడకూడదు, విశ్వాసంలో బలహీన పడకూడదు. అయ్యా దేవా, ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అయ్యా. అందుకే కదా ఆ ఉపమానంలో మనం చూసాం కదా, ఈ చెట్టు ఈ సంవత్సరం ఉంచయ్యా, ఈ యొక్క ఆత్మను ఈ సంవత్సరం ఉంచయ్యా. అయ్యా ఇంకా ఆత్మికంగా బలపరచబడాలి అయ్యా. ఈ ఆత్మను తీసుకోవద్దు అయ్యా, ఈ ఆత్మను నశింప చేయొద్దు అయ్యా. ఈ ఆత్మను నిలుపయ్యా, నీ రాజ్యం చేరే వరకు ఈ ఆత్మను నిలుపు ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడంట మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే నీలో నాలో మనలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండగా, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయుడని చెప్పుకుంటున్న నీవు, విశ్వాసినని చెప్పుకుంటున్న నువ్వు నేను మనం అనేక మంది కోసం విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయండి. ఎంతోమంది అప్పుల్లో నాశనం అయిపోతున్నారండి. అప్పు బాధలు తాళలేక ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఎంతోమంది చెప్తున్నమాట, అప్పులు తీర్చలేక ఆ అప్పులు వాళ్ళు వచ్చి నిందిస్తూ ఉంటే, అవమానపరుస్తుంటే తట్టుకోలేక మాకు చనిపోవాలనిపిస్తుంది. ఎంతోమంది అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, నిరుద్యోగ సమస్యల్లో, ఉద్యోగాలు లేక ఎంతోమంది కుటుంబ పోషణ భారమైపోయి ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది బాధపడుతున్నారు. ఎంతోమంది వివాహాలు కాక, ఎంతోమంది వివాహమైన పిల్లలు లేక, ఎంతోమంది దురాత్మ ప్రభావం చేత పీడింపబడుతూ, సాతాను చెరలో నాశనం అయిపోతూ, దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతూ ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. నీకు అర్థమవుతుందా? నీకు తెలుస్తుందా? ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ప్రతి దేవుని బిడ్డ, నీకు అర్థమైతే నువ్వేం చేయాలంటే వారి కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు నాన్న. ఒక విజ్ఞాపన కర్తగా, మధ్యవర్తిగా నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు నిన్ను. వారి కోసం నిలబడతావా? ఒక మధ్యవర్తిగా నువ్వు జీవించగలుగుతావా? వారి బండ సందుల్లో నువ్వు నిలబడతావా? నా కోసం నిలబడతావా అని, వారి కోసం నిలబడతావా? పట్టణాలు నేను పాడు చేయాలనుకోవట్లేదు, ప్రజల్ని నేను నాశనం చేయాలనుకోవట్లేదు. వారి పట్టణాలను, వారి ప్రాకారాలను నేను దిట్టపరచాలనుకుంటున్నా. వారి బ్రతుకులను నేను స్థిరపరచాలనుకుంటున్నా. వారి జీవితాలని నేను కట్టాలనుకుంటున్నా. వారి కుటుంబాలను కట్టాలనుకుంటున్నా. వారికి ఆర్థిక సమృద్ధి నేను ఇవ్వాలనుకుంటున్నా. వారి గర్భాలను తెరవాలనుకుంటున్నా. వారి జీవితాలను ఆశీర్వదించాలనుకుంటున్నా. వారి కోసం విజ్ఞాపన చేయడానికి ఒక మధ్యవర్తిగా నిలబడతావా అని అడుగుతున్నాడు ఈ రాత్రి ప్రభువు. బండ సందుల్లో నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు ప్రభువు. ఒక విజ్ఞాపన కర్తగా నువ్వు ఉంటావా అని అడుగుతున్నాడు ప్రభువు. దైవ జనమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రభువు నేను సంధిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అయినా ఈ రోజున ఆ హృదయ వేదన నీలో కలిగినట్లయితే ఈరోజు నువ్వు కూడా విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. ఒక రోజున ప్రభు ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత నాతో ప్రభు మాట్లాడాడు. ప్రభు, నేను పరిచర్యలో ఇంకప్పుడు నేను వాక్య సందేశాలు నేను అందించట్లేదు, ఇంకా నేను వాక్యం ప్రకటించట్లేదు. అప్పుడు నేను సంఘంలో సేవలో కొంచెం అంటే ఇంక అంత ప్రబలంగా నేను పనిచేయట్లేదు దేవుని కోసం. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి, నేను అనుకున్నా, అయ్యా నేను ఏం చేయగలుగుతా, నేను ఏం చేయగలను నీ కోసం, నేను ఏం చేయలేను అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఒక విజ్ఞాపన కర్తగా నువ్వు నిలబడతావా అని అడిగాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు విజ్ఞాపన చేయగలుగుతావు, అందరి కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, విజ్ఞాపన యోధులను నువ్వు ఏర్పరుస్తావా అని ప్రభు అడిగాడు నన్ను. అడిగినప్పుడు అయ్యా నేను ఒక విజ్ఞాపన కర్తగా నేను ఉంటాను. అంతే మాత్రమే కాదు, కొంతమంది విజ్ఞాపన కర్తలను నేను సిద్ధపరుస్తాను అని చెప్పి 2013 సంవత్సరంలో కొంతమంది విజ్ఞాపన యోధులను నేను సిద్ధపరచడం జరిగింది దేవుని నామంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విజ్ఞాపన కర్తలు ప్రతిరోజు ఈ యొక్క టవర్లోకి వచ్చి ఈ యొక్క కల్వరి మార్గం పరిచర్యలో వారు అనేక మంది కోసం ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ కల్వరి మార్గం మినిస్ట్రీలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుడు ఆ రీతిగా నిన్ను సంసిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. నీకోసం, నా కోసం స్వార్థంగా బ్రతకడం కాదు ఒక క్రైస్తవుడు అనంటే. దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఒక విజ్ఞాపన కర్తగా మారాడు. ఇప్పటి వరకు కూడా అంట ఆయన సింహాసనం, తండ్రి సింహాసనం దగ్గర ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందుకని ఈరోజు నువ్వు నేను మనం బ్రతుకున్నాం. ప్రియ దైవ జనమా, ఈ రోజున నీ కోసం, నా కోసం ఎంతో మంది విజ్ఞాపన చేశారు కనుకే మనం రక్షించబడ్డాం నాన్న. లేకపోతే మన జీవితాలు కూడా నరకానికి ఆహుతి అయిపోయాయి. మన జీవితాలు కూడా పతనం అయిపోయాయి. ఒకప్పుడు పాడైపోయిన నీ జీవితం, ఒకప్పుడు త్రాగుడుగా బానిస అయిపోయిన నీ జీవితం, ఒకప్పుడు లోక సంబంధిగా ఉన్న నీ జీవితం, ఒకప్పుడు పతనమైపోయే స్థితిలో ఉన్న నీ కుటుంబం, ఒకప్పుడు పాడైపోయే జీవితంలో నీ బిడ్డల జీవితం, ఒకప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయిన నీ జీవితం ఈ రోజు ఎందుకు సౌఖ్యంగా ఉంది? ఎందుకు ఈ రోజున సుఖంగా బ్రతుకుతున్నావు? ఈ రోజు ఎందుకు ఆనందంగా జీవిస్తున్నావు? ఈ రోజు ఎందుకు సంతోషాన్ని అనుభవిస్తున్నావు? ఈ రోజున రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ కోసం అనేక మంది విజ్ఞాపన చేశారు, మన కోసం అనేక మంది విజ్ఞాపన యోధులు ఆయన విజ్ఞాపన చేశారు కనుకే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఉన్నాడు, వారి విజ్ఞాపన విని ఉన్నాడు, నిన్ను నన్ను రక్షించాడు ఆయన. ప్రియ దైవజనమా, అందుకే ఈ కడవరి దినాలలో మౌనంగా ఉండొద్దు మనం అనేక మంది కోసం విజ్ఞాపన చేసే విజ్ఞాపన యోధులుగా మనం మార్చబడదాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మధ్యవర్తుల కోసం అంట దేవుడు చూస్తున్నాడంట. చూసినప్పుడు ఎవరు కనబడిపోయినప్పుడు దేవుడు ఆశ్చర్యపడ్డాడు. బండ సందుల్లో ఎవరైనా నిలబడతారా అని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు కూడా కనబడలేదంట దేవునికి. ప్రియ దైవజనమా, ఒక మోషే నిలబడ్డాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. మోషే నిలబడినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన మోషే నిలబడి మరి దేవాది దేవుడున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు చాలా నన్ను విసిగించారు, నన్ను చాలా బాధ పెట్టారు, నన్ను చాలా ఇబ్బంది పరిచారు,
అయ్యా నువ్వు అడ్డు తప్పుకో, నేను వారిని నాశనం చేయాలనుకుంటున్నానంటే అయ్యా వారిని నాశనం చేయొద్దు, నాశనం చేయాలనుకుంటే నన్ను నాశనం చేయి, చంపాలనుకుంటే నన్ను చంపు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని ఏమీ చేయొద్దయ్యా, వారి మీదకి నీ ఉగ్రత రానియొద్దని మరి మోషే మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక మధ్యవర్తిగా నిలబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మీదకు రావాల్సిన ఉగ్రత నిలిచిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దైవ జనమా, అలా నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు ప్రభు. ఒక మోషే వలె, ఒక అబ్రహాము వలె మరి నువ్వు నిలబడతావా అని దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. నువ్వు నిలబడతావా? నేను కూడా విజ్ఞాపన కర్తగా, విజ్ఞాపన యోధురాలుగా నేను కూడా ఉంటానయ్యా. అనేక మంది నశించిపోతున్నారు. చూడు, ఒక అన్యుడు, ఒక శతాధిపతి, దేవుడు అంటే ఎరుగని వాడు తన యొక్క దాసుడి కోసం ఏ రీతిగా ప్రయాసపడి మరి దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసి తన యొక్క దాసుని బాగు చేసుకోగలిగాడు. నువ్వు కూడా అనేక మంది కోసం నువ్వు విజ్ఞాపన చేస్తే నీ విజ్ఞాపన ప్రార్థన నీ బంధువుల రక్షణలోకి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన నీ స్నేహితుల రక్షణలోకి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన నీ ఇరుగు పొరుగు వారిని రక్షణలోకి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన నీ గ్రామం ప్రజలను రక్షణలోకి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన నీ పట్టణాలని రక్షణలోకి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన నీ దేశ ప్రజల్ని రక్షణలోనికి నడిపిస్తుంది, నీ విజ్ఞాపన ప్రార్థన అధికారులను మార్చగలుగుతుంది, నీ విజ్ఞాపన ప్రార్థన లంచగొండులు మార్చబడగలుగుతారు, నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా వ్యభిచారులు రక్షించబడగలుగుతారు, నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా త్రాగుబోతులు మార్చబడగలుగుతారు, నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మరణకరమైన రోగాలతో, నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారు స్వస్థత పరచబడగలుగుతారు. నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రియ దేవుని పిల్లలారా నీ కుటుంబాలను నువ్వు సంరక్షించుకోగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకనే తిమోతికి రాశాడు. చివరిగా ఆయన అంటున్నాడు తిమోతికి, ఆయన మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అని అంటున్నాడు, అయ్యా తిమోతి, భూమి మీద నెమ్మదిగా నువ్వు బ్రతుకున్నట్లుగా రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కోసం నువ్వేం చేయాలి అని అంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనందరికీ, క్రైస్తవులందరికీ దేవుడు ఇస్తున్న మరియు ఈరోజు మనందరికీ కూడా నేర్పుతున్న మాట ఏంటంటే ఆయన మనలో అందరినీ కూడా ఈ విజ్ఞాపన ప్రార్థనలోకి నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి, పరిపాలకుల కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రజలందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మనం చేసే వారంగా ఉండాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజలు, పరిపాలకులు సమర్థవంతంగా పరిపాలించాలంటే వారికి జ్ఞానం కావాలి, దైవికమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నువ్వు నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారి ప్రజలకు అవసరమైన రీతిలో వారు పరిపాలన చేయగలుగుతారు, ప్రజలను మంచి నడవడికలో వారు నడిపించగలుగుతారు. అందుకనే మనమందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఈ రాత్రి ఇప్పటి వరకు ఒకవేళ ఇటువంటి అనుభవంలో నువ్వు లేనట్లయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు నాన్న. ఈరోజు ప్రభు మనతో మాట్లాడారు. ఆయన ఇక్కడి వరకు దినాల్లో ఎంతోమంది నశించిపోకుండా దేవుని రాజ్యం చేరాలి, ఎంతోమంది రక్షణ లేకుండానే చనిపోతున్నారు. నువ్వు న్యూస్ చూస్తున్నప్పుడు నీ హృదయం బాధ అనిపించట్లేదా? ఎంతోమంది రక్షణ లేకుండానే పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు. వారందరి కోసం ఈరోజు ఒక మధ్యవర్తిగా ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడు. ఆ బండ సందుల్లో నువ్వు నిలబడతావా అని అడుగుతున్నాడు ప్రభు. ఆ ప్రజల కోసం, నాకు ఆ ప్రజలకు మధ్య వారి మీదకి ఉగ్రత రాకుండా, వారు పాడైపోకుండా, వారి పట్టణాలు పాడైపోకుండా, నేను నాశనం చేయకుండా ఉండాలంటే వారి కోసం వారికి నాకు మధ్య నువ్వు నిలబడతావా అని ప్రభు అడుగుతున్నాడు. ఒక విజ్ఞాపనకర్తగా ఉంటావా అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడినట్లు నీకు అనిపిస్తే, ప్రభువు నిన్ను దర్శించినట్లయితే నీకు అనిపిస్తే, నీతోనే మాట్లాడుతున్నాడు అని నీ హృదయానికి నువ్వు అనిపిస్తే, ఈరోజు అయ్యా నేను కూడా ఒక మధ్యవర్తిగా నిలబడతాను, అయ్యా నేను కూడా బండ సందులో నిలబడడానికి నేను సిద్ధపడుతున్నాను, ఇప్పటి వరకు స్వార్థపూరితమైన ప్రార్థన చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఈరోజు అనేక మంది రక్షణార్థమై విజ్ఞాపన చేయాలి వారి కోసమని, అనేక మంది నశించిపోతున్న కుటుంబాల కోసం, అనేక మంది రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు, అయ్యా సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, ఆత్మీయుల కొరకు, పరిచర్యలో సహకరిస్తున్న వారి కొరకు, అయ్యా అందరి కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలని ఒక గొప్ప అనుభవపూర్వకమైన విజ్ఞాపన ప్రార్థన అనుభవాన్ని నాకు నేర్పేవయ్యా. ఈరోజు నేను కూడా నిలబడతాను యేసయ్యా అని ఈరోజు నువ్వు అనుకుంటే మోకరించు. నీకోసం నేను ప్రార్థన చేసిన ఒక తీర్మానంతో మనం వెళ్ళాలి.
థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున మా ఆత్మీయ జీవితంలో అవసరమైన అయ్యా ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అనుభవంలోనికి అయ్యా మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా స్వార్థం కోసం అయ్యా ప్రతినిత్యము ప్రార్థన చేసుకుంటూ అయ్యా మాకు అది కావాలి, ఇది కావాలి, మా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి అని అయ్యా మా కోసం మేము బ్రతుకులో నేర్చుకున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా. అనేకుల కోసం మేము ప్రార్థించలేని వారిగా ఉన్నామేమో. అనేక మంది రక్షణార్థమై అయ్యా నశించిపోతున్న, పాడైపోతున్న పట్టణాల కోసం, పాడైపోతున్న దేశ పరిస్థితుల కోసం, పాడైపోతున్న యవనస్తుల కోసం, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాల కోసం, పాడైపోతున్న ఆత్మీయుల కోసం నాయనా విజ్ఞాపన చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నామేమో. దయతో మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా. ఈరోజు మాతోనే మీరు మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. అయ్యా విజ్ఞాపన ప్రార్థన ఎంత శక్తివంతమైందో, విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు నువ్వు మాతో మాట్లాడేవయ్యా. అయ్యా మీరే అంటున్నారు, మధ్యవర్తులుగా మీరు ఉంటారని అడుగుతున్నారు. బండ సందుల్లో ఎవరు నిలబడతారని అడుగుతున్నారు. పాడైపోతున్న పట్టణాల కోసం, అవి పట్టణాల కోసం ఎవరైతే విజ్ఞాపన చేస్తారని ఎదుగుతున్నానన్నావు యేసయ్యా. మేమునైనా పాడైపోతున్న ప్రజల కోసం, పాడైపోతున్న పట్టణాలు, నగరాలు, దేశం కోసం, పాడైపోతున్న ప్రజల కోసం వారి రక్షణార్థమే ప్రార్థిస్తామని ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకున్నామయ్యా. విజ్ఞాపన చేస్తామని మా బంధువుల కోసం, మా స్నేహితుల కోసం, రోగా పీడితులై పాడైపోతున్న మంచాలకి పరిమితమైపోయి మరణకరమైన రోగాలతో పాడైపోతున్న వారి కోసం, నిరుద్యోగ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ నశించిపోతున్న ప్రజల కోసం అయ్యా విజ్ఞాపన చేస్తామని, సేవకుల కోసం ప్రతిష్ఠ చేసుకుని, అర్పించుకుని, సమర్పణ చేసుకున్న అయ్యా పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తామని అయ్యా ఈరోజు ఒక మంచి తీర్మానంలోకి వెళ్ళి వచ్చాము ప్రభువా. మా తీర్మానాన్ని, ఈ తీర్మానాలు మమ్మల్ని స్థిరపరిచయ్యా, ఈ తీర్మానాలు స్థిరపరిచయ్యా. బండ సందుల్లో ఎవరుంటారని నేను చూసానే, నాకెవ్వరు కనపడలేదంటున్నావయ్యా, బాధపడుతున్నావు. మధ్యవర్తులు లేకపోవడం చూసి నేను ఆశ్చర్యపడ్డానంటున్నావు యేసయ్యా. నాయనా నువ్వు చూసినప్పుడు మేము కనపడాలి నీకయ్యా. మమ్మల్ని చూడయ్యా, మేము కూడా నీకోసం నిలబడతామయ్యా. మధ్యవర్తులుగా నీకు ప్రజలకు మధ్యవర్తులు నిలబడాలనుకుంటున్నామయ్యా. నీ కృప మాకు ఇవ్వయ్యా. అబ్రహాం నిలబడినట్లు, మోషే నిలబడినట్లు, శతాధిపతి నిలబడినట్లు ప్రభువా అయ్యా మేము కూడా నీకోసం మా మధ్యవర్తులుగా నిలబడుతాం. నీకు ప్రజలకు మధ్య మా ప్రార్థన, మా విజ్ఞాపనలు ఆలకించి అయ్యా నాయనా మా ప్రాంతాలను రక్షించయ్యా, మా గ్రామాలను రక్షించయ్యా, నశించిపోతున్న ప్రతి ప్రజలను రక్షించయ్యా, డ్రగ్స్ బానిసలైపోయిన వారిని ప్రతి ఒక్కరికి రక్షణలోకి నడిపించయ్యా. అయ్యా దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను కట్టు ప్రభువా. పాడైపోయిన బ్రతుకులను అయ్యా కట్టండి ప్రభువా. అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగజేయ ప్రభువా. తండ్రి నిరుద్యోగ సమస్యలు అల్లాడిపోతున్న ప్రజలకు ఉద్యోగాలు అనుగ్రహించు ప్రభువా. తండ్రి నాయన పరిశుద్ధులుగా ఉండి విశ్వాసంలో కొనసాగి అయ్యా కొన్ని దినాలు నీతో గడిపి ఆత్మికంగా బలహీనమైపోయిన వారిని పరిశుద్ధాత్మ దేవ దర్శించునైనా వారిని మరలా రాజేమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నాయన అద్భుతమైన సేవ చేసి నాయనా అయ్యా నీ కొరకు అనేక ఆత్మలు సంపాదించి అయ్యా నాయనా పడిపోయిన సేవకులను రాజే పరిశుద్ధాత్మ దేవ లేవనెత్తు ప్రభువా. అయ్యా సేవకులు దీవించునైనా, సంఘాలను ఆశీర్వదించు ప్రభా, సంఘాలను ఉజ్జీవపరచు ప్రభా, సంఘాన్ని పురికొల్పు ప్రభా, నీ రాకడ కొరకు ప్రజలను ఆయుధపరచు ప్రభా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ ఆత్మీయుడు బలహీనపడొద్దు, ఏ విశ్వాసీ బలహీనపడొద్దు అయ్యా. అందరినీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభా. కృప చూపండి నాయనా. దేవానికే స్తోత్రాలయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా.
దేవా, మరణకరమైన రోగాలతో పోరాడుతున్న వారికి స్వస్థత కలుగును గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, పండని గర్భాలు యేసు నామములో అయ్యా చక్కని బిడ్డల వారికి కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, వివాహం కాని పిల్లలకు మంచి భాగస్వాములు అనుగ్రహించబడును గాక. మద్యపానానికి బానిసలైన వారికి విడుదల కలుగును గాక. అయ్యా, వ్యభిచారానికి బానిసలైన వారికి విడుదల కలుగును గాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, సినిమాలకు అడిక్ట్ అయిన వారు, అయ్యా నాయన నా తండ్రి ప్రభా ఫేస్బుక్ లకు అడిక్ట్ అయిన వారు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. దేవా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరు యవనస్తుల మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక. యవనస్తులు నీ కోసం రేజ్ అవుదురు గాక, ఉజ్జీవపరచబడుదురు గాక. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. అనేక మంది సేవకులు పురుగొల్పబడుదురు గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన మా దేశం నశించిపోకూడదు. మా దేశ సరిహద్దులు నా చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఏ శత్రువు మా దేశంలో అడుగు పెట్టద్దు. ఏ తెగుళ్ళు మా దేశాన్ని కమ్ముకోవద్దు. ఏ చీకటి మా దేశంలో ఆవరించడానికి వీల్లేదు. అయ్యా, పరిపాలకులు మంచి నాయకులు మీరు మాకు దయచేయండి. ఎలక్షన్స్ జరగబోతుండగా తండ్రి మంచి మంచి నాయకులు మీరు మాకు దయచేయండి. అయ్యా నాయన, దూర దేశాల్లో ఉంటున్న మా దేశ ప్రజలకు నీ కాపుదల దయచేయండి. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నారో, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో నీ పిల్లలు, వారందరికీ నీ కాపుదల కలుగును గాక. నీ సంరక్షణ వారికి ఉండును గాక. నీ ఆయురారోగ్యాల వారికి ఉండును గాక. అయ్యా, నీ సమృద్ధి వారికి అనుగ్రహించబడును గాక. ఇతర దేశాల్లో ఆత్మీకంగా బలహీనపడకుండా అయ్యా వారి ఆత్మలో వృద్ధి అవుదురు గాక. తండ్రి నీకే స్తోత్రాలు. మా సంఘాన్ని, మా పరిచర్యను ఆశీర్వదించయ్యా. మా యొక్క ఆత్మీయులుగా ఉండి మా సంఘంలోంచి కూడా ఎవరైనా బలహీనులుగా ఉంటే, విశ్వాసంలో బలహీనపడినా, ప్రార్థనలో బలహీనపడినా, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవ వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నా, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఈ సేవలో పరిచారకులుగా సహకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆత్మలో వారిని ఉజ్జీవపరచుదువుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. మా ప్రాంతాలు రక్షించబడాలా. ఈ సారపక్క, భద్రాచలం, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రక్షణలోకి వచ్చునుగాక. మా దేశ ప్రజలందరూ కూడా రక్షించబడుదురుగాక. ఎవ్వరు నరకానికి వెళ్ళడానికి వీలేదయ్యా. అయ్యా, నరకం ఖాళీ అయిపోవాలా, పరలోకం నింపబడునుగాక. తండ్రి నేను అటువంటి కృపలోనికి అయ్యా ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ పొందుకున్నామని అయ్యా ఈరోజు మేము చేసుకున్న ఈ తీర్మానంలో మమ్మల్ని స్థిరపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొనమని నజరేయుడిని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడుగా ఉండి మనం చేసుకున్న తీర్మానంలో మనం స్థిరపరిచి దేవుని రాకడ కొరకు ఆయుత్తపరచునుగాక. ఆమేన్.